अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శీకలు కురిపించను వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లోని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజల్లాహు గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఖదీజా రజల్లాహు గారు యొక్క సోదరి, అంటే ఖదీజా రజల్లాహు గారు చనిపోయిన కొంతకాలం తర్వాత ఆమె యొక్క సోదరి హాలా బింతే ఖువైలిద్ అనేటటువంటి ఆమె, ఈ యొక్క ఖదీజా రజల్లాహు గారి సోదరి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారి యొక్క ఇంట్లోకి రావడం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పర్మిషన్ అడిగారు, నేను ఇంట్లోకి రావచ్చా అని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమ్మని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ యొక్క పర్మిషన్ అడిగిన ఆ యొక్క పద్ధతి చూసి మళ్ళీ ఖదీజా రజల్లాహు గారే బ్రతికి ఉండి తిరిగి వచ్చారా అనేటటువంటి ఒక అనుభూతి లేదా ఒక ఆలోచన, ఒక అద్భుతం లెక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భావించారు. కానీ ఆమె యొక్క సోదరి యొక్క పద్ధతి కూడా సేమ్ ఆమె ఖదీజా రజల్లాహు గారి యొక్క పద్ధతి ప్రకారమే ఉంది. కాకపోతే ఇటువంటి ఏమంటారంటే, సడన్గా ఆయనకి నోటి నుంచి ఒకసారి అల్లా హాలా బింతే ఖువైలిద్ అనేటటువంటి పదం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నోటి నుంచి అనుకోకుండా ఈ విధంగా ఒకసారి తొర్లింది అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. అసలు విషయం ఏమిటి అంటే, ఇక్కడ చెప్పుకునేటటువంటి హదీసు హజరత్ ఆయిషా రజల్లాహు గారి కథనం ప్రకారం, అంటే ఆమె ఏం చెప్తున్నారంటే, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలలో ఖదీజా రజల్లాహు గారి పట్ల ఈర్ష్య చెందినంతగా మరెవ్వరి పట్ల నేను ఈర్ష్య చెందలేదు అని ఆమె చెప్తూ ఉన్నారు. ఎందుకు? అది చెడ్డగా కాదు, కాకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతగా నన్ను కూడా ప్రేమిస్తే బాగుండు, అంతగా నన్ను కూడా చేర్చుకుంటే బాగుండు, అంతగా నన్ను కూడా తలుచుకుంటే బాగుండు అని, అలా. అంతేగాని చెడుగా కాదు, మంచి ఉద్దేశంతో అన్నమాట. అంటే ఆమె ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవలు అందించిందో, ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారో, ఆ విధంగా నేను కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేయగలిగితే ఎంతో బాగుండు అని అనుకుంటూ ఉండేవారు అనమాట. అంటే ఖదీజా రజల్లాహు గారు బ్రతికి ఉండగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో సమయాలలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ఆమె ఆర్థికంగా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు, ఆరోగ్యపరంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు, మరియు ఆధ్యాత్మికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయపడ్డారు. ఆమె అల్హమ్దులిల్లా మరి ఆమె ఎన్నో విధాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో విషయాలలో సలహాలు కూడా అందిస్తూ ఆయనకి అనేక విషయాలలో తోడుగా ఉన్నారు, అల్హమ్దులిల్లా. మరి అటువంటి